హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మై సెలెక్ట్ ఓవర్లోడ్ డివైస్ 2:1 ఇన్స్టలేషన్ దాని క్యాలిబ్రేషన్ ప్రోగ్రామ్ చూద్దాం. 22 సింపుల్ డాట్స్ range 560 mm. LM3D ఓవర్లోడ్ డివైస్ మెకానికల్ డివైస్ అంటే ఇది సిగ్నల్స్ వచ్చేసి 4 వైర్స్ సిగ్నల్స్. కేబుల్ సీరియల్ నెంబర్ 2:1 రోపింగ్. ఫిక్సింగ్ మాత్రం ఇట్లా ఉండాలి. అంటే ఈ రాడ్ అనేది ఇటు ఫ్రంట్ సైడ్ మనం ఎప్పుడైతే రోప్ వేసి ఇట్లా ఫిక్స్ చేస్తామో దీంట్లో వస్తుంది. అంటే ఈ రాడ్కి ఇది నొక్కకపోతుంది. అప్పుడు ఫిక్స్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తా. మై సెలెక్ట్ కంపెనీది. మై సెలెక్ట్ ఓవర్లోడ్ డివైస్ ఇక్కడ వచ్చేసి మనకి లైన్ ఎర్త్ న్యూట్రల్. నెక్స్ట్ ఇక్కడ డిజబులింగ్ ఇన్పుట్. ఇది క్యాబిన్లో ఇండికేటర్ సిఓపిలో ఉంటుంది ఇండికేటర్, దానికోసం. ఇవి రిలేలు. ఇది ప్రోగ్రామ్. ఇది ఇక్కడేమో సిగ్నల్. ఫస్ట్ వచ్చేసి లైన్ అనేది ఇక్కడ ఎంసీబీ నుంచి తీసుకున్నాం ఒక ఫేస్. నెక్స్ట్ ఎర్తింగ్, వైట్ వైర్ ఎర్తింగ్, ఇక్కడ ఎర్తింగ్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ న్యూట్రల్. ఈ న్యూట్రల్ వచ్చేసి ఇక్కడ టర్మినల్లో కింద న్యూట్రల్ ఉంది, అక్కడి నుంచి తీసుకున్నాం. న్యూట్రల్ ఇక్కడి నుంచి ఫేస్ ఎంసీబీ నుంచి ఎర్తింగ్ అనేది ఇక్కడ ఉంది. లైన్ ఎర్త్ న్యూట్రల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ 0 నుంచి ఒకటి హోల్డ్కి. ఇదేమో SF2. ఇక్కడ SF1 ఉంది కదా, SF2 నుంచి అంటే టార్గెట్ 2. ఇప్పుడు SF1 అనేది ఇది డైరెక్ట్ దీనికి వెళ్ళకుండా SF ఫీల్డ్కి వెళ్ళి SF1కి ఒక ఎల్లో వైర్ వేసుకొని ఇక్కడ కామన్లో పెట్టిన అలారం 1లో కామన్లో ఉంది SF1. ఈ SF1 NC నుంచి తీసుకెళ్ళి ఇక్కడ మనం ఇదేమో ఫీల్డ్ నుంచి వచ్చిన వైరు, ఇది మళ్ళీ SF1లో డివైస్ నుంచి వచ్చిన వైర్ పెట్టేసినాం. ఇది కనెక్షన్. వెయిట్ చూపిస్తుంది ఫస్ట్. తర్వాత LMC, మళ్ళీ P నొక్కితే TR వస్తుంది, NO వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక S చేయాలి. అప్ 1 నొక్కితే P నొక్కితే ఇప్పుడు ఎంటీ క్యాబిన్ 0 అయిపోద్ది. ఒక 9 టైమ్స్ బ్లింక్ అయిపోద్ది. టేర్ చేసేటప్పుడు క్యాబిన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి. అంటే ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలి. క్యాబిన్ ఎంటీ క్యాబిన్ ఉండాలి. డోర్ ఓపెన్ ఉండాలి. అంటే డిజబులింగ్ రాకూడదు సప్లై. ఇప్పుడు ఇది మనకి రోప్ ఎంత డయ్యా, ఇది వచ్చి 2:1 8 mm. అందుకే 12 కాబట్టి డౌన్ బటన్ నొక్కకుండా 8 చేయాలి.
8 mm rope. తర్వాత P ఎన్ని పర్సన్స్ 10% కదా ఇది. తర్వాత 10% B 1:1 రోపింగ్ ఉంది. దీన్ని అప్ నొక్కి 2:1 చేయాలి. మళ్ళీ P నొక్కాలి. అలారం 1 999 ఉంటుంది. ఇది మనం డౌన్ చేసుకుంటే ఇప్పుడు షిఫ్ట్ కూడా జస్ట్ అప్ డౌన్ ఉంది, షిఫ్ట్ లేదు. ఎంత ఒక 250 పెట్టాలా టెస్టింగ్ కోసం? 250 పెట్టాలా? 250 పెట్టాలా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూసినాం మన కనీసం అన్ని. 250 అంటే ఒక 3 నెంబర్స్ చెప్పి సరిపోతాయి కదా. రైట్, ఓకే, రైట్, డన్. రన్నింగ్ ఒక లిఫ్ట్ పంపించాలా? ఇప్పుడు చేయొద్దు, నీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చేయొద్దు. లిఫ్ట్ నడకుండా బయట వెతుక్కోమని. అడిగి పెట్టుకోవాలి. అలా 150 ఉంది. ఇది డౌన్ చేసి 150 పెడదాం. పైకి వెళ్ళినప్పుడు అప్ ఏరో నొక్కితే మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నొక్కి పట్టుకుంటే వాల్యూ స్పీడ్గా పోతుంది. ఓకే, P 3 పెట్టినాం. P లేదు, ఎస్ 0 వచ్చేసింది. 0 వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు క్యాబిన్ వెయిట్ 0 ఉంది. ఇప్పుడు P హోల్డ్ చేసి పట్టుకోవాలి. LMC డివైస్ ఇది మోడల్. P నొక్కాలి, TAR వస్తుంది. ఇప్పుడు నో ఉంటుంది. జస్ట్ అప్ బటన్ నొక్కి ఎస్ చేయాలి, P నొక్కాలి. 9 టైమ్స్ బ్లింక్ అయ్యి ఇందాక చేసిందేమో క్యాబిన్ 0 చేయడానికి. ఇప్పుడు మనం పెట్టిన వాల్యూ క్యాలిబ్రేషన్ చేయడానికి ఇది ఇంకా 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది టేర్. ఎయిట్ mm రోప్ వచ్చింది. 10%, 2:1 రోపింగ్. అలారం 150, అలారం 2లో 150, అలారం 3లో 150. అట్లాంటప్పుడు అన్ని 3 ఇక్కడ 3 కనెక్షన్స్ వాడుకోవచ్చు. ఇట్లా అన్ని సేమ్ పెట్టుకుంటే జస్ట్ P నొక్కాలి, NO P. ఇప్పుడు 0 వచ్చేసింది. ఇప్పుడు ఎర్తింగ్ వైర్ Mలో పెట్టినాం. ఎల్లో వైర్ S-, గ్రీన్ వైర్ S+, బ్లాక్ వైర్ V-, రెడ్ వైర్ V+. With 7% load testing, my select LM3D with Montanari MGI 27 MS, MGI 27M 2025 660 Z drive. ఇందాక లోడ్ టెస్టింగ్కి పర్సన్స్ లేరు అని 150 పెట్టి టెస్ట్ చేసినాం. ఇప్పుడైతే పర్సన్స్ వచ్చారు. మనకి 680 పెట్టేసి అయితే క్యాలిబ్రేషన్ చేసాం. ఇప్పుడు టెస్టింగ్ చేస్తాం. 680 అలారం 1, 2, 3లో పెట్టి మళ్ళీ టేర్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.